అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అండి, నా పేరు మల్లికార్జున. లింగాలగడ్డ గ్రామస్తులం. మా అమ్మ పైడమ్మ. నేను అకస్మాత్ వరద వస్తుందని వలలో బుట్టలు కాపాడుకోవడానికి నేను గంగలోకి పోయినా. వచ్చేసరికి మా అమ్మ మా పిల్లలు ఇద్దరినే పడుకోంది లోపల. నేను వచ్చేసరికి అకస్మాత్తుగా ఒకటేసారి ఆ కొండ చర్యలు ఎరుగుపడడంతో ఆ వరద నీరు మొత్తం అంతా ఇక్కడికి మా ఇంటి మీద వచ్చి పడడం జరిగింది. నేను వచ్చేసరికి ఇంటికి రాబడికి మా అమ్మ బయట పెట్టుకుని పిల్లలు ఇద్దరినట్టుగా ఏడుచుకుంటూ కూర్చుంది. రాబడికి ఇల్లు మొత్తం కూలిపోయింది. కట్టుకున్న బట్టలతో సహా ఇంటితో దహనం గంగలో కలిసిపోయాయి. ఇలా జరగడంతో మేము చాలా ఏడుపు కన్నీళ్లతో ఉన్నాం. మేము తగినంత ప్రభుత్వం చర్యలు తీస్తూ ఏదైనా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. సుమారు లేదన్నా సరే ఒక 18 లక్షల వరకు ఇంటితో సహా గంగలో కలిసిపోయాయి. మాకు కట్టుకున్న బట్టలు కూడా లేవు. ఈ పరిస్థితి వచ్చింది మాకి. దయచేసి ప్రభుత్వం మనకి వెళ్ళి అందేటట్టు మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. సార్, మేము లింగాలగట్టుకు వచ్చి 48 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడే డ్యామ్ పని జరిగేటప్పుడు మా నాన్నోళ్ళు మా తాతలు వచ్చి పని చేశారు. ఎప్పుడు ఇలా జరుగుతుందని ఊహించలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా రాత్రి 12-1 గంట అప్పుడు కోరిలోంచి పెద్ద వరద వచ్చిన దానివల్ల ఇళ్ళన్నీ కొట్టుకొని పోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉండడానికి ఏమీ లేదు. పక్కన ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా లేదు. దయచేసి నాయకులు అయితేనేమి, పుట్ట రాజశేఖర రెడ్డి అయితేనేమి, నారా చంద్రబాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, లోకేష్ అయితేనేమి, మా వల్ల దయ ఉంచి కొంచెం సహకరించి మీరేదో మాకు ఆపత సాయం చేస్తారని కోరుతున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దయ ఉంచి మా మీద కనికరించి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం చూపించండి. లేదంటే బయట ఎక్కడన్నా ఇల్లు ఏదన్నా ఏ పాతదో ఉంటే అందులో నివసించడానికి అవుతుంది. ఇప్పుడు కట్టుకుంటే పొజిషన్ అయితే లేదు. పిల్లలతో ఉన్నాము. మమ్మల్ని దయచేసి సహకరించండి సార్. పేరు మల్లికార్జున అండి, లింగాలగట్ట గ్రామం. అయితే గత రాత్రి కురిసినటువంటి వర్షాన్ని బట్టి అంటే ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ వరదలు రావడం చూస్తూ ఉన్నాం. కానీ ఇంత విపరీతమైనటువంటి ఫ్లడ్ రావడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా. మా యొక్క నివాసం ఏంటంటే ఇక్కడ పైన ఉంటుంది. రాత్రి 11:30-12 గంటల ప్రాంతంలో అందరూ శబ్దం ఒకటేసారి కేకలు పెట్టి వినడం మేమందరం కూడా పరిగెట్టి వచ్చేసరికి టప్ప 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 ఒకటి ఇల్లులు అంతా కూలిపోతూ ఉన్నాయి. అయితే ఇంకా ఆ సమయంలో పాపం వాళ్ళ చిన్నపిల్లలతో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలా, వాళ్ళ వస్తువులు కాపాడుకోవాలా, వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అయితే మా చేతనైనంత వరకు మేము కూడా వాళ్ళ వస్తువులు తీయడము, వాళ్ళ సహాయం చేయడం. అయితే వస్తువులు పోయి కానీ మనుషుల ప్రాణాలు అయితే బయటపడండి అని వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తూ వచ్చాము. అయితే ఈ తుఫాను వల్ల నష్టపోయేటువంటి పరిస్థితులు తీర ప్రాంతాల్లోనే ఎక్కువ న్యూస్లో వింటూ ఉంటాం. సముద్రం ప్రాంతాల్లో మత్స్యకారులని. ఈ తుఫాను వల్ల వచ్చేటువంటి తుఫాను పేరేం పేరు? మోందా తుఫాన్. ఈ తుఫాను వల్ల ఇక్కడ ఇంత భయంకరమైనటువంటి నష్టం జరుగుతుందని మేము ఎప్పుడు కూడా వినలేదు. అయితే ప్రభుత్వం అనేది అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆర్థికంగా నష్టపోయినటువంటి కుటుంబాలకి ఎవరైనా సరే వాళ్ళు చాలా విపరీతంగా నష్టపోయారు. వాళ్ళ జీవనోపాధి అంటే ఇప్పుడు ఏం లేదు. ఎవరో ఒకరు సహాయం చేసి పెడితే తప్ప వాళ్ళు బ్రతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఒక సహాయం చేయాలని అధికారుల వరకు ఈ పరిస్థితి అంతా కూడా వారికి తెలియజేసి అధికారుల ద్వారా వారికి సహాయం అందాలని రమణమ్మ అండి, వాకింగ్ రమణమ్మ. మా ఇల్లు పోయింది, మా బుట్ట పోయింది, మా 4 వలమాటలు పోయాయి. టిప్పుకి ఇప్పుడు 3-4 గిట్లు పోయిందండి. కానీ గవర్నమెంట్ మాకు ఏది అందుబాటు చేయలేదు. ఎప్పుడు పోయిన సంవత్సరం కాడ ఇదంతా పోయింది రాసుకున్నారు, కానీ మాకు ఏది ఇవ్వలేదు. ఇప్పుడు కాడ ఒక్కడ వరకు ఇల్లు పోయింది. పిల్లలతో చిన్న చిల్లలతో ఉన్నాను. 3 ఆడపిల్లలు, బాబు, 4 పిల్లల్లాగా. ఈ పిల్లలకి చూసి గవర్నమెంట్ కానీ, కళ్యాణ్ బాబు కానీ, చంద్రబాబు కానీ ఏదన్నా మాకు ఎందుకు చెయ్యాలి. చిన్న పిల్లలతో ఉన్నాం. రాత్రి వరద వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు? చెప్పకూడదండి. 11 గంటల నుంచి నిద్ర లేదు, ఏమీ లేదు. నేనైతే సాగు బతుకులో నుంచి వచ్చానండి. చెప్పరాదు. పిండానికి వచ్చేసి ఎలా ఉందో నాకు నచ్చితే చెప్పరాదు. ఇంట్లో చెలిపెడుతూ ఉన్నాను. అంత అధ్వానం ఉంది. వరద వచ్చినప్పుడు వచ్చిందండి. వరద వచ్చినప్పుడు మీరు కానీ, మీ పిల్లలు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ సామాన్లు అన్నీ పోయాయండి. ఈ వంటగదిలో గ్యాస్ బండ పొయ్యి అవన్నీ పోయాయి. సామాన్లు
ఇంట్లో అంతా ప్రాణాలు ఏదో చేతిలో పోయి ఉన్నట్టుగా బతికేమైతే మా ఆయన అయితే రేకుల ముందు ఎక్కి ఒక్క 5 నిమిషాలు కానీ అలా ఉన్నాడు అనుకో అసలు ఆ మనిషే పట్టడండి. అలా తయారయ్యాడు. అది మీరు ఏదన్నా గవర్నమెంట్ మాకు ఏదన్నా అడ్వాన్స్ చేయవచ్చు. రైట్. ఓకే అమ్మ. నమస్కారం అండి. నా పేరు చిట్టిబాబు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగట్టు గ్రామం కాపురస్తున్నా నేను. మా అన్నయ్య గారు ఇల్లు వెనక మాత్రం రాత్రి అనుకోకుండా కరికెట్ బాగా ఎంగని రావడం వల్ల అర్ధరాత్రి 12:30 విపరీతమైన వరద నీరుకి వెనక మాత్రం గురై మొత్తం ఇల్లంతా పడిపోవడం జరిగింది. సౌండ్ వస్తూ ఉంటే మా వదిన మా అన్న పిల్లలు అందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావడం జరిగింది. జరిగిన మరొక కొద్ది క్షణాలకే ఉన్న ఇల్లు మొత్తం ఒకేసారి ఎంగని కూలిపోవడం జరిగింది. దీనివల్ల సుమారు 15 లక్షల నుంచి వెనక మాత్రం 18 లక్షల దాకా మాత్రము ఆ ఇల్లు భవనం కట్టడానికి ఖర్చు అయింది. ఇంట్లో సామాగ్రి కూడా ఒక 5-6 లక్షలు ఉంటుంది. ఈ మేము ఆట చేసుకునే కానీ చికాకు చేసుకునే కానీ జీవనోపాధి గడిపేవాళ్ళము. ఆ జీవనోపాధికి సంబంధించిన సామాన్లన్నీ దాంట్లో పెట్టి ఈ మధ్యన మా అన్న కొడుకు పెళ్ళి అవడం వల్ల ఆయన వైజాగ్ వెళ్ళారు. ఆయన కూడా లేడు. సమయానికి మా వదిన ఒక్కరే ఉండడం వల్ల ఆయన కానీ మాత్రము ఈ ప్రమాదం ఇలా జరిగింది. ఈ ప్రమాదాన్ని ఆయన మాత్రము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ అధికారులు ఏం దీనిపైన స్పందించి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.